ఓం శాంతి. అవినాశి సజ్జన్ నుండి ఏమీ దాచిపెట్టకూడదు. ఏదైనా ఆజ్ఞ ఉల్లంఘన జరిగినట్లయితే క్షమాపణ తీసుకోవాలి, లేదంటే భారం పెరుగుతూ ఉంటుంది, నిందకులుగా అవుతారు. సత్యమైన సంపాదనకు ఆధారం చదువు. ఒకవేళ చదువు సరిగ్గా లేకపోతే సత్యమైన సంపాదనను చేసుకోలేరు. ఎప్పుడైతే సాంగత్యం సరిగా ఉండదో అప్పుడే ఉన్నతిలో విఘ్నాలు కలుగుతాయి. పరస్పర సాంగత్యమే పాతాళంలోకి చేరుస్తుంది. సాంగత్య దోషం నుండి పిల్లలైన మీరు ఎంతో సంభాళించుకోవాలి. జ్ఞానము సంపాదనకు ఆధారము. ఇది సత్యమైన తండ్రి ద్వారా లభించే సత్యమైన సంపాదన. ఒకవేళ చదువును చదువుకోకపోతే వారికి సత్యమైన సంపాదన లభించదు. సాంగత్యము చెడుగా ఉంటే చదువుకోకపోతే ఫెయిల్ అయిపోయి చివరిలో కూర్చొని ఉండిపోతారు. భగవంతుని మతమానుసారంగా నడవకపోతే వారిని సవతి పిల్లలు అని అంటారు. ఆత్మ మరియు శరీరం కంబైన్డ్గా ఉన్నప్పుడే జీవితం ఉంటుందో అలా కర్మ మరియు యోగము కంబైన్డ్గా ఉండాలి. స్మృతిలో ఉండడం ద్వారా అన్ని కార్యాలు స్వతహాగా సఫలమైపోతాయి. ఎవరైనా చదవకపోతే పతితులుగా ఉన్నవారు పతితులుగానే ఉండిపోతారు, ఫెయిల్ అయిపోయి పారిపోతారు. మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి, అడుగడుగునా మేము బాబా మతముపై నడుస్తాము. ఎవరైతే శ్రీమతంపై నడవరో వారిని అసురీ మతం వారు అని అంటారు. తండ్రి అంటారు, ఇతరులను స్మృతి చేసినట్లయితే నా స్మృతిని మర్చిపోతారు. ఇతర సాంగత్యాలను తెంచి ఒకరితోనే సాంగత్యాన్ని జోడిస్తాము అని మీరు గానం చేస్తారు. తండ్రి లభించారు కావున పూర్తి పురుషార్థం చేసి వారసత్వం తీసుకోవాలి, శ్రీమతంపై నడవాలి. ఏ ఆజ్ఞలనైతే ఉల్లంఘించారో వాటిని వచ్చి వినిపించండి. శివబాబా, నా ద్వారా ఈ పొరపాటు జరిగింది, క్షమాపణ కోరుకుంటున్నాను. ఇది అంత్యకాలము, అందుకే ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రానట్లుగా అభ్యాసము చెయ్యాలి. సాంగత్య దోషం నుండి సదా రక్షింపబడి ఉండాలి. సత్యమైన చదువును చదువుకొని సత్యమైన సంపాదన యొక్క స్టాక్ను జమ చేసుకోవాలి. అడుగడుగున బాబా శ్రీమతంపై నడుస్తాము. మీతో మీరు ఈ ప్రతిజ్ఞను చేసుకోవాలి. ఫిర్యాదుల ఫైళ్లు అన్నింటినీ సమాప్తము చేసి ఫైన్గా అయ్యే కర్మయోగి భవ. అన్ని వేళలా చేయించేవారైన తండ్రి గుర్తు ఉన్నట్లయితే నిరంతర యోగిగా అవుతారు. ఓం శాంతి. ఈ 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.